జపమాల పుస్తకం దక్షిణామూర్తి పట్టుకుంటారు, జపమాల పుస్తకం సరస్వతీదేవి పట్టుకుంటుంది. ఇద్దరూ జ్ఞానప్రదాతలై ఉంటారు. ఆ రీత్యా అన్నా చెల్లెళ్ళని చెప్పడం. అలాగే బ్రహ్మగారు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు అని చెప్పడంలో కూడా ఒక తత్వం దాగి ఉంటుంది. బ్రహ్మగారు ఒకటిని రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా సృష్టి చేస్తాడు. ఆయన వలన సృష్టి పెరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి వలన ఐశ్వర్యం తామరతంపరగా పెరుగుతూ ఉంటుంది. ఇద్దరు వృద్ధి చేస్తారు, పెంచుతారు. పెంచడం లక్ష్మీదేవికి బ్రహ్మగారికి ఒకే రకమైనటువంటి లక్షణంలో ఉంటుంది. స్థితికారకులై రక్షణ చెయ్యడం శ్రీ మహావిష్ణువుకి నారాయణి పార్వతికి ఒకలా ఉంటుంది. జ్ఞానం ఇవ్వడం పరమశివుడికి సరస్వతికి ఒక్కలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తత్వాన్ని చెప్పవలసి వస్తే అలా చెప్పడం తప్ప, నిజంగా శివుడు సరస్వతీదేవికి అమ్మా నాన్నగారు ఎవరండి అని మీరు నన్ను అడిగారనుకోండి, పూర్వజ వాళ్ళకి అసలు పుట్టుక లేదు.